వాడకట్టు లేసుకెట్టట్టు గుద్దితే చూసుకో అద్ద షేరు గజ్జల గుర్రం ఈ సిల్కు బారు ఇచ్చి పడేద్దాం కుచ్చి పడేద్దాం ఎవడట్ట మత్తడో చూద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ నిరగ మరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ నిరగ మరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ నిరగ మరగ చేద్దాం ధూమ్ ధామ్ దోస్తాన్ నిరగ మరగ చేద్దాం. అమ్మా నీ గొలుసు తెగిపోయిందమ్మా. డైమండ్ నెక్లెస్ కూడా ఇస్రేసిందిరా. ఇప్పుడే నా మ్యూజిక్ ముందుగా అందరికి ఐశ్వర్య బియ్యం ఆడవాళ్ళు మీకు జోర్లకి స్వాగతం. చిరుతపులి వేగం గురించి మీకు తెలుసు, సింహం వేటు గురించి కూడా మీకు తెలుసు. కానీ ఈ చిరియాలలో ఏ రేంజ్ లో ఉంటుందో ఎపిసోడ్, ఏ రేంజ్ లో ఉంటుందో ఎనర్జీ చూపించడానికి ఆవిడ చిన్న ట్రైలర్ వదిలింది. ఎప్పుడు మాత్రం ఈ షోలో ఎప్పుడు చూడని ఆడవాళ్ళ ఎనర్జీ చూడబోతున్నారు, ఎప్పుడు చూడని ఆడవాళ్ళ గ్లామర్ చూడబోతున్నారు. రెడీయా? ఎస్, మేమందరం రెడీ ఉన్నాము. క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నాం. ఎలాంటి విషయాలు జరిగినప్పుడు అవతల వాళ్ళ మీద అతి ప్రేమ చూపెడతాం మనం? ఎలాంటి సందర్భాల్లో చూపిస్తామంటే మేమిద్దరం చేసి చూపిస్తాము. ఏం చేస్తారు ఇప్పుడు? ప్రేమ ఎక్కువ ఎలాంటి సందర్భంలో చూపిస్తామని. సోనీ, ఈ రోజు నువ్వు చాలా బాగున్నావు తెలుసా అని. నాకేదో డౌట్ కొడుతుంది నువ్వేదో అంటుంటే. లేదే, రోజు కంటే ఈ రోజు నువ్వు చాలా బాగున్నావు. సో బ్యూటిఫుల్. అసలు వచ్చిన విషయం చెప్పే, నాకేదో డౌట్ కొడుతుంది అన్న కదా. అలా ఏం కాదే, నువ్వు ఎప్పుడు చాలా మంచిదానివి, చాలా బాగుంటావు తెలుసా. ఏంటి సంగతి ఏంది చెప్పవే అసలు. నీ ఇయర్ రింగ్స్, నీ చైన్ చాలా బాగుంది. నీ డబ్బా అంతా వీటి కోసమేనా? కనిపెట్టేశావా? ఓహో, ఏమన్నా అవసరం ఉన్నప్పుడు అతి ప్రేమ చూపెడతాం. అవును, అవతల వాళ్ళ నుంచి ఏమైనా కావాలి అని అంటే. సార్ ఇంకోట టీచర్ హోంవర్క్ ఎక్కువ ఇచ్చినప్పుడు చెయ్యకుండా పోయినప్పుడు టీచర్ మీద అతి ప్రేమ చూపెడతాం. అవును, టీచర్ మీకు మధ్యాహ్నం లంచ్ కి మా అమ్మ పెరగన్నం పంపించింది టీచర్. అత్తగారు ఆస్తి కొట్టేయాలని చెప్పని అతిగా ప్రేమ చూస్తాం. ఆహా, పెళ్ళైందా నాన్న? మీ అత్త టీవీ చూస్తుండొచ్చు ఇప్పుడు. చూస్తే కూడా నో ప్రాబ్లం. అవునా, అంత మంచి అత్త దొరికిందా నీకు? అవును. వెరీ నైస్. కొట్టాయి, మొత్తం ఆస్తి కొట్టాయి. ఇష్టమైన బిర్యానీ తినాలనిపించినప్పుడు బాయ్ ఫ్రెండ్ తో తినిపించాలని అతి ప్రేమ చూపిస్తాం. పెళ్లి కాలే ఇంకా? అయింది. మరి బాయ్ ఫ్రెండ్ ఎందుకు అడుగుతావు? హస్బెండ్ అడుగు. అలా ఊహించుకొని చెప్పడమే. ఆహా, ఊహించుకొని బిర్యానీ తినాలంటే బా, వెరీ గుడ్. అవును, బిర్యానీ తినాలంటే అప్పుడప్పుడు అతి ప్రేమ వస్తుంది అబ్బా. భర్త దగ్గర ప్రేమను పొందాలి అంటే అత్తను మంచిగా చూసుకుంటే మన గురించి తన కొడుక్కి ఆటోమేటిక్ గా మన గురించి మంచి చెప్తుంటది. అప్పుడు అతి ప్రేమ. భర్త ప్రేమ రావాలంటే కనెక్షన్ అత్త వైపు నుంచి వచ్చిందా? కానీ మీ ఆయన మాత్రం నేనే ప్రేమిస్తాడు కదా. మీ అత్త మా ఆయన ప్రేమిస్తాడు. అట్లే చెప్పాలి, టీవీలో వస్తుంది కదా. మా ఆయన జేబులో నుంచి డబ్బులు దొబ్బేయడానికి ఆయన మీద అతి ప్రేమ చూపిస్తాం. షాపింగ్ కి కావాలి కదా. దొబ్బేయడానికి ఆయనకు తెలియదు కదా ఎట్లన్నా. తెలీదు, కానీ డబ్బులు అవసరం ఉన్నప్పుడు షాపింగ్ అవసరం. ఆడవాళ్ళకి షాపింగ్ చేపిస్తే చాలండి, ఎక్కడ లేని సంతోషం అంతా వాళ్ళలోనే ఉంటది. అరే ఐశ్వర్య బియ్యం హ్యాంపర్స్, ముందుగా రామ్మ, అత్తగారు ఆస్తి కొట్టేయాలనుకుంటున్నాం. ఇక్కడ నుంచి రండమ్మా, ఇద్దరు ఆర్టిస్టులు. అమ్మా పెద్దమ్మా, రా పెద్దమ్మా. అమ్మా, అమ్మారు తల్లి. మన ఫస్ట్ రౌండ్ మా పార్టిసిపెంట్స్ రెడీ. లెట్స్ వెల్కమ్ దే. మా పెద్దమ్మ వచ్చింది, మంచి పాట, మాస్ పాట పెట్టు.
డాన్స్ చేస్తున్నారు. ఆ రెండో పేషెంట్. సిటీ కొట్టి మిట్ట మిట్ట సుతారే సిటీ పట్టి పట్టాలతే సిప్పుకొని సత్తారే నడుము సుత్తే పాము సరే పావురాలైతారే బాడీలోనే ఉందని పడే బంకుకే రాని రే తెల్ల సిర కట్టుకొని పెంట ఎర్ర పొట్టే సభకు నమస్కారం. మూడో పేషెంట్. దాని కోడి భుజం మీద కడవా దాని గుట్ట పురై కలుమరియా అది రమ్మంటరా దొరసెలియా దాని పేరే సరంగదరియా. వెరీ గుడ్, బ్యూటిఫుల్ గ్రేస్. ఆ నాలుగో పేషెంట్. ఆ కుర్చీని మార్చబెట్టి నంబర్ 5. ఏందమ్మా అప్పడాలు చేస్తారా? లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్. అమ్మా మీ పేరు? పుష్ప. పేరులోనే పుష్ప ఉందంటే అందుకే టాలెంట్. ఏం చేస్తుంటారు? ఫార్మర్. ఫార్మర్, రైతు. అవును. ఒక రైతు ఇంత ఆనందంగా డాన్స్ చేస్తారంటే నిజంగా కళ్ళ పండగలాగా ఉందమ్మా. సూపర్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. అమ్మా మీ పేరు? చందన. చంద్ర గారు ఏం చేస్తుంటారు? బీటెక్ అయిపోయింది. బీటెక్ అయిపోయింది. ఏంటి ఫ్యూచర్ ప్లాన్? జాబ్ చేయాలి. జాబ్ చేయాలి. కవిత. ఏం చేస్తుంటారు కవిత? సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. మీరు హ్యాపీ అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ లాగా? వర్క్ ఫ్రమ్ హోమ్ కదా. ఓ అందుకే ఇక్కడ వర్క్ చేస్తున్నారు. ఆఫీస్ హైదరాబాద్, బెంగళూరు? బెంగళూరు. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. కళ్యాణి. ఏం చేస్తుంటారు? టీచర్. ఏ పిల్లలకి చెప్తున్నారు? ఏ సబ్జెక్ట్? ప్రైమరీ ఈవీఎస్. వెరీ నైస్ అమ్మా, వెరీ నైస్. నిక్షిప్త. వాట్ యు డు నిక్షిప్త? ఇంటర్ సెకండ్ ఇయర్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్? ఏం చేద్దామని? ఫ్లోలో వెళ్ళిపోవడం. ఫ్లోలో ఫాలో అయిపోవడమే. హ్యాపీగా నవ్వుకుంటూ చేసుకో. పద్మ. ఏం చేస్తారు? ప్రైవేట్ టీచర్. ప్రైవేట్ టీచర్. ఆల్రైట్, 2 టీమ్స్ రెడీగా ఉన్నాయి. సామాన్లు ప్లీజ్. ఫస్ట్ రౌండ్ ఏం జరుగుతుందంటే బొమ్మలు దించుతా. ఓ 3-4 బొమ్మలు దించుతా. ఆ బొమ్మలు కొంచెం తెలివిగా ఆలోచించి ఆ బొమ్మలన్నింటి దగ్గర చేస్తే మీకు ఒక పాటనో, ఒక సినిమా పేరు, ఒక డైలాగ్, ఒక సామెతనో అర్థమవుతుంది మీకు. ఓకేనా? కానీ నేను దించేటప్పుడే మీకు ఆన్సర్ రావచ్చు. కానీ ఆన్సర్ చెప్పాలంటే ఒక కూతో ఉండాలి. మీ కూత ఏంటి? మీరు బజర్ ఏంటి? కూ. వేస్ట్. ఇట్లుండాలి లకలక. మీరు కూ. ఓకే, ఫస్ట్ది. ఇదొక సినిమా పేరు. ఫస్ట్ కు అన్నారు కాబట్టి ఇదొక సినిమా పేరు. చెప్పు నాన్న. దువ్వాడ జగన్నాథ్. ఎట్లా? దువ్వు వాడ జగన్నాథ్. దువ్వు వడ జగన్నాథ్. జగం ఉంది కాబట్టి దువ్వాడ జగన్నాథ్. నిక్షిప్త గట్టిగా చెప్పండి. వాట్ ఎ బ్యూటిఫుల్ డాన్సర్ యు ఆర్. ఇప్పుడు మీలో కూడా డాన్స్ చేయాలంటే పాయింట్ గెలవాలి. ఓకేనా? ఈ పాయింట్ కూడా వాళ్ళకి పోయిందంటే ఇంకా మీరు పాపలేమో మేము. ఇదొక సినిమా పేరు. రాజాది గ్రేట్. గేటా? రాజాది గ్రేట్. ఇది రాజా ఎట్లా? కిరీటం అయితే రాజా, గేట్ అయితే దాన్ని గ్రేట్ చేసేలా మీరు. రాజాది గ్రేట్. రైట్ ఆన్సర్. గలీజ్. గలీజ్.
మూడోది మాకు అనిపిస్తలేదు, మాకు క్లియర్. చూద్దాం ఎంత చెప్తారో. మీ వైపు తిప్పు తాగండి. ఏ ఆగొస్తా అడవా. ఇది ఒక సినిమా పేరు. చెప్పు. ఇప్పుడు ఇద్దరికి చూపెడుతున్నా. ఇప్పుడు చూడు ఎట్లా ఫాస్ట్ చెప్తారు. వెనకాలంతా సైలెన్స్. బృందావన్. ఇది ఫ్లూట్ అనుకుంటున్నారు కదా. ఓకే, బృందావనం అని మీరు చెప్పారు. చెప్పండి. నిప్పుంది, ఇక్కడ ఆకు ఉంది. ధమాకా. ఎట్లా? దమ్ము దమ్ము ఆకు. ధమాకా రైట్ ఆన్సర్. आपण का स्टाइल क्या है मालूम कि राग पोरुस्ते. సూపర్ గా ఆడి 3 పాయింట్లు గెలిచేసుకున్నారు. అందుకే 3000 రూపాయలు. సెకండ్ రౌండ్ లో మనం టిక్ టాక్ తో ఆడుతున్నాం. ఈ రౌండ్ లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే మీకు వచ్చిన డాన్స్ మా పెద్దక్క చిన్నక్క చూసారు కదా ఎట్లా చేసారు. అట్లా చేస్తే ఓకే, అట్లా కాకుండా కొంచెం మంచిగా యాక్టివ్ గా డాన్స్ చేసారంటే సెలెక్ట్ చేస్తాను. రెడీ? మ్యూజిక్ వేసుకో స్వామి. అమ్మా మీ పేరు? కవిత. కవిత గారు హౌస్ వైఫ్. శ్రీలత హౌస్ వైఫ్. శ్రీలత గారు హౌస్ వైఫ్. లెక్చరర్ గా చేస్తున్నాను. మీ పేరు? సోని. సోని గారు లెక్చరర్. నందిని నందిని గారు హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. రవంతి హౌస్ వైఫ్. వాణి హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ప్రస్తుతం టీచింగ్ చేసిన, స్టాప్ చేసిన. టీచింగ్ చేసినా, దాంట్లో షాప్ కూడా చేసిన. స్టాప్ చేసిన. టీచింగ్ స్టాప్ చేసావా? టిక్ టాక్ తో తీసుకురండి. జాగ్రత్త వినండి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎల్లో కోన్ని ముట్టుకోకూడదు. మీరు గేమ్ లో మీరు ఆరెంజ్ కోన్ని ముట్టుకోకూడదు గేమ్ లో. 1 2 3 ఫస్ట్ మీరు వెళ్తారు. వెళ్ళి ఆ కోన్ని ఎక్కడో ఒక డబ్బాలో పెడతారు. వెనకాల వచ్చి ఆవిడకి హైఫై కొట్టాలి. అప్పుడు ఆవిడ వెళ్తుంది. హైఫై కొట్టిన తర్వాత ఈ లైన్ దాటాలి. హైఫై కొట్టకుండా లైన్ దాటితే డిస్క్వాలిఫైడ్. మళ్ళీ సీక్వెన్స్ గా స్ట్రైట్ గానీ, స్లాంట్ గానీ, ఆరెంజ్ గానీ, ఎల్లో గానీ అవ్వాలి. అంతవరకు ఆడుతూనే ఉండాలి. అర్థమైంది కదా? ఫస్ట్ మీ ఇద్దరు రెడీగా ఉండండి. 3 2 1 గో. జోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతికిచ్చిసుడు అందరి ముందు బయలుదేరే ముందు ఒక్కసారి చూసుకోవాలి ఎక్కడెక్కడ ఏం పెట్టదు. ఆ టెన్షన్ లో తెలియదు. ఎల్లో ఆడ పెడితే వాళ్ళు గెలవకుండా అవుతారు కదా. ఇప్పుడైతే పాయింట్ పీకింది, ఇక్కడ పాయింట్ వచ్చింది. చేరియాల సెంటర్ లో వీళ్ళు ముగ్గురు వచ్చి మిమ్మల్ని ఇట్లా ఎక్కిరిస్తుంటే ఏం కాదా? మీకేం కాదేమో. నేను మీ ఫ్యాన్ ని, నాకు బాధ అవుతుంది. మరి ఒక్కసారి నాకు గెలవండి. నేనేమి డాన్స్ కి పెద్ద ఫ్యాను. నెక్లెస్ లేకుండా ఎంత బాగా చేస్తుంది డాన్స్. ఈసారి గెలవాలమ్మా. ఈసారి మేమే గెలుస్తాం. ఈసారి గెలవకపోతే పనిష్మెంట్ ఇస్తా. డన్ సార్.
నేను పెడతాను సార్. వాళ్ళు కూడా నాతో పాటు ఎంకరేజ్ చేయాలి, కాన్ఫిడెన్స్. అంటే వాళ్ళ వల్లనే నువ్వు ఓడిపోయినావు అని చెప్తున్నావు ఇప్పుడు. లేదు సార్, ఫస్ట్ అక్కడ నేను పెట్టాను కదా, తర్వాత ఈ అమ్మాయి మిడిల్ లో పెట్టిన తర్వాత ఆమె ఎల్లో. అందుకే ఇప్పుడు ఏం చేద్దాం, ప్లేసులు మారుద్దాం. ప్లేసులు మారండి ఇప్పుడున్న ప్లేస్ కాకుండా. సెకండ్ పాయింట్ కోసం 3, 2, 1 గో. अरे करो करो जरा जलसा सानी दपा मगरेसा अरे करो करो जरा जलसा ఆడ వెట్టుపోయి ఏం చేసినావు? నేను లాస్ట్ లో నేనే పెట్టాను సార్, ఫస్ట్ అది తీసి పెట్టా. ఫస్ట్ ఏం చేసినావు? ఇట్రా నీదే కలరు? ఎల్లో. ఆరెంజ్ నాడికెళ్ళి తీసి ఎల్లో ఎందుకు పెట్టినావు? నేను ఆరెంజ్ ముట్టుకోలేదు సార్. ఎల్లో అండ్ ఆరెంజ్ రెండు సీక్వెన్స్ గా వచ్చాయి, కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ముందు పెట్టింది ఎవరంటే అమ్మో, నువ్వు అంత టెన్షన్ పెట్టకండి సార్. అండ్ ది పాయింట్ గోస్ టు కంగ్రాచులేషన్. స్టార్టింగ్ లో వచ్చిన ఊపిరి ఆటలేదు డాన్స్. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఎల్లో ముందు పెట్టేశారు కాబట్టి పాయింట్ వచ్చింది. ఫైనల్ డిసైడింగ్ పాయింట్ 3, 2, 1 గో. నల్లగండ్ల అద్దాలు తొడిగిన పోరి అరే పడితే లైన్ లో పడతది లేకపోతే తిడతది పోత ఇచ్చదు పోతది అది పోత ఇంకోతొస్తది. హీరో హోండా బండి మీద పొరడు చూడు, కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు, షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు, రిప్లై కోసం చెప్పులరగా తిరుగుతాడు, అరే ఓకే అని అంటి మహా పోయో గుర్రం అంటాడు, ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు, ఓకే అని అంటి మహా ఓయో గుర్రం అంటాడు, ఒక్కసారి పడితే మహా లెక్క నన్న చెయ్యడు, అరే పడేదాకా పరేషాను చేస్తాడు వాడు, ఓకే అని అంటి మహా పోయో గుర్రం అంటాడు, ఒక్కసారి పడితే మహా. రెండు ఆరెంజ్లు పెట్టిన తర్వాత ఇక్కడ ఖాళీ ఉంటే ఆరెంజ్ ఇడబెట్టకుండా ఆడబెట్టినమ్మా, నీ వల్లనే టీం ఓడిపోయింది. మళ్ళీ ఎల్లో సీక్వెన్స్ వచ్చింది కాబట్టి 2 పాయింట్ల రౌండ్ విన్నర్. ₹3,000. బుడగలకేమో బుడగలన్నీ రెడీగా ఉన్నాయి వెనకాల. వీడికి వచ్చేసి ఈ 2 స్టిక్కర్లతో నీ బుడగని ఇట్లా పట్టుకొని 2 కాళ్ళు ఇలా, దాని తర్వాత ఒక దాని మీద 2, 1, 2 ఆడికి వెళ్ళిన తర్వాత బుడగని పగల కొడితే బుడగలో ఉన్న బాల్ ఆ బాస్కెట్ లో పడాలి. ఎన్ని అయితే మీరు బాల్స్ ఆ బాస్కెట్ లో కలెక్ట్ చేస్తారో అది లెక్క పెడతాం. ఎవరైతే ఎక్కువ చేస్తారో వాళ్ళే విన్నర్. రూల్ ఏంటంటే మీరు జంప్ చేసేటప్పుడు ఈ రింగ్ కి మీ కాల్ తాకద్దు. రింగ్ కి ఈ కాల్ తాకిందా, మీ కాల్ తాకి రింగ్ జరిగిందా, ఆ బాల్ ని లెక్క పెట్టా, డిస్క్వాలిఫై అంట. యర్ టైం స్టార్ట్స్ 3, 2, 1 గో. టక్కా టక్కా గుండె తట్టి చక్కా చక్కా చెయ్యి పట్టి ముఖా ముఖి ముద్దు పెట్టి మెచ్చుకో మెచ్చుకో పిల్లు జర్రా జర్రా కన్ను కొట్టి గిర్రా గిర్రా నన్ను చొట్టి ఎర్రా ఎర్రా ముద్దు పెట్టి మెచ్చుకో మెచ్చుకో పిల్లు. నువ్వు బుక్కల్ని పట్టేసి ముద్దుల్ని పెట్టేసి పిచ్చగా మెచ్చుకో పిల్లో, మెచ్చుకో 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 పిల్లో, నువ్వు హద్దుల్ని దాటేసి ముద్దుల్ని పెట్టేసి బాగా మెచ్చుకో పిల్లో.
మొత్తానికి ఒకటే ఒక బాల్ పడ్డది, ఇన్ని బెలూన్స్ పగలగొట్టినా. కానీ చాలా బాగా ఆడారు, అదృష్టం అనేది లేకుండే, అంతే ఒకటే పడ్డది. బట్ మీ టార్గెట్ 2, చాలా కష్టం, కానీ 2 వేస్తే మీరు గెలిచిపోతారు. టేక్ ఎ పొజిషన్, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. రంగోలి రంగోలి రంగోలే సింగారి బుగ్గల్లో పొంగాలే పట్టుచిరే కట్టాలే పట్టుచిరే కట్టాలే సిగుచుకే పెట్టాలే సిగుచుకే పెట్టాలే గట్టి మేళం కొట్టాలే తాళి బొట్ట కట్టాలే ఏ పండిట్ల పిల్లని చేయబడాలే పులి 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 రారా పులే బలి బలి అందాలని నీకే బలే ఏ కలి 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 మేరీ మసక్కలే విలా విలా మనాలిలే కల్లో మల్లే టైమ్ అప్. మీరు ఒకటే వేశారు, మీరు ఒకటే వేశారు, దేవుడే దిక్కు. మొదటిగా మీరు ఆడారు కాబట్టి హెడ్స్ ఆర్ టైల్స్? హెడ్. టైల్స్. టైలు. టైల్స్. ಅಟ್ಟ ಸೋಡಕ್ಕೆ ಮತ್ತೆ ಕಾಂತೆ ಈಡುಗೆ ఒంట్లో వేడికే పెచ్చుకుతోంది నాడికే మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే టేక్ కేర్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు.